హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మన ఈ వీడియోలో ఎవరైతే స్టూడెంట్స్ అగ్రి సెట్ కోసం మరియు పీఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అటువంటి స్టూడెంట్స్ కోసం అతి తక్కువ సమయంలో మంచి ఇంపార్టెంట్ టాపిక్లన్నీ కూడా రివిజన్ అయ్యే విధంగా ఎక్కువ స్కోరింగ్ చేసుకునే విధంగా వారి కోసం ప్రత్యేకించి వీడియోలను ప్రిపేర్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల వాళ్ళకి అటువంటిది ఏంటంటే అతి తక్కువ సమయంలో ఎగ్జామినేషన్లో ఎక్కువ స్కోరింగ్ చేసుకొని మంచి మార్కులు సంపాదించుకొని సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే వెదర్ మరియు క్లైమేట్కి సంబంధించిన టాపిక్ చెప్పుకుంటున్నాం. ఓకేనా, మనం చెప్పే టాపిక్లో ఈ పాయింట్లు కొంచెం పైన ఫోకస్ చేసినట్లయితే మంచిగా స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే శ్రీని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ మన దగ్గర ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అవ్వాలనుకుంటే శ్రీ కోచింగ్ సెంటర్లో మన కింద తెలపబడిన నెంబర్కి కాంటాక్ట్ చేసుకొని వాళ్ళు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసులు కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్లు ప్రతి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ చూద్దాం వెదర్ అనమాట. వెదర్ అంటే ఏంటంటే ఏ స్టేట్ ఆర్ కండిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అట్ ఏ గివెన్ ప్లేస్ అండ్ అట్ ఏ గివెన్ ఇన్స్టంట్ ఆఫ్ టైం అని చెప్పంటాం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే వెదర్ అంటే ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఒక ప్రత్యేకమైన సమయంలో, ఓకేనా, అట్మాస్ఫియర్లో ఉండే సిచ్యువేషన్స్ అనమాట. అంటే టెంపరేచర్ కావచ్చు, రిలేటివ్ హ్యూమిడిటీ కావచ్చు, లేదంటే రైన్ఫాల్ కావచ్చు, ఆ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఏ విధంగా ఉందని చెప్పి తెలిపేదాన్ని మనం ఏంటంటే వెదర్ అని చెప్పుకుంటాం. ఈ యొక్క వెదర్కి సంబంధించి మనం ఏ విధంగా మనం కన్సిడర్ చేస్తామంటే అతి తక్కువ ప్రదేశంలో తీసుకుంటాం. ఓకేనా, ఒక ప్రత్యేకమైన సమయం ఒక ప్రత్యేకమైన ప్లేస్లో మాత్రమే మనం దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇటువంటి విషయాన్ని మనం ఏమంటుంటే వెదర్ అని చెప్పుకుంటాం. ఇంకా క్లైమేట్కి వచ్చేసరికి ఏంటంటే ఏ జనరలైజ్డ్ వెదర్ ఆర్ సమ్మేషన్ ఆఫ్ వెదర్ కండిషన్ ఓవర్ ఏ గివెన్ రీజియన్ డ్యూరింగ్ ది కంపేరేటివ్లీ లాంగర్ పీరియడ్ అని చెప్పంటాం అనమాట. క్లైమేట్కి వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈజ్ ఏ లాంగ్ ఏరియా అనమాట. రీజియన్ ఒక పెద్ద ప్రదేశంలో, లేదంటే ఒక ఎంటైర్ రీజియన్, ఒక స్టేట్ కావచ్చు, లేదంటే ఒక ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతాన్ని అంతటి ఇంకా కన్సిడర్ చేసుకొని, ఓకేనా, ఒక ఎంటైర్ సీజన్ ఆర్ ఎంటైర్ ఇయర్ అనమాట. ఒక సంవత్సరం అంతా తరపున, లేదంటే ఒక సీజన్లో జరిగే మార్పులు ఏవైతే ఉంటాయో ఆ సీజన్ అంతటిని సమ్మేషన్ అంటే మొత్తం ఓవరాల్గా చెప్పేదాన్ని మనం ఏంటంటే క్లైమేట్ అని చెప్పుకుంటాం. ఇది ఎక్కువ పీరియడ్ కంపేర్ టు వెదర్తో పోల్చుకునేటట్టు ఇట్ ఈస్ ఆల్సో హయ్యర్ ఏరియా ఆల్సో. క్లైమేట్ కానీ చూసుకున్నట్లయితే మొత్తం ఎక్కువ ప్రాంతంలో తీసుకుంటాం, ఎంటైర్ సీజన్ లేదంటే ఎంటైర్ ఏరియా అంతా తీసుకుంటాం. కానీ వెదర్లో అలా కాదనమాట. ఒక అతి చిన్న ప్రదేశం తీసుకుంటాం, ఒక పర్టికులర్ టైంలో మాత్రం తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అంటే షార్ట్ పీరియడ్ షార్ట్ ఏరియా అనమాట. కానీ క్లైమేట్లో కానీ చూసుకుంటే ఒక రీజియన్ ఎంటైర్ ఏరియా, లేదంటే స్టేట్ కావచ్చు, లేదా పెద్ద ప్రాంతాలు కావచ్చు, మరియు ఒక టైం డేట్ అనేది కాకుండా ఒక ఎంటైర్ సీజన్ లేదంటే ఒక ఎంటైర్ ఇయర్ అంతా ఇలా జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో అవి వాటిని సమ్మేషన్, ఓకేనా, మెయిన్గా చెప్పేదాన్ని మనం ఏమంటే క్లైమేట్ అని చెప్పి అంటాం అనమాట. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ అని అడిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, లార్జ్ ఏరియా ఎంటైర్ సీజన్ ఆర్ ఎంటైర్ పీరియడ్ లేదంటే ఎంటైర్ ఇయర్ అంతా అని చెప్పి అడిగినటువంటి దాన్ని మనకి ఇండికేట్ చేయడం జరుగుతుంది, అంటే క్లైమేట్ అని చెప్పి అంటాం. పర్టికులర్ ఏరియా ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్ అని చెప్పి అడిగినట్టయితే దాన్ని వెదర్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. లాటిట్యూడ్ అంటే ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని చాలా ఇంపార్టెంట్ మనకి అట్మాస్ఫియర్లోకి వచ్చేసరికి. లాటిట్యూడ్ అంటే ఏంటంటే ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వెటర్, ఇదర్ సౌత్ కావచ్చు ఆర్ నార్త్ కావచ్చు అనమాట. మనం దాని తెలుగులో అక్షాంశాలు రేఖాంశాలు అని చెప్పి అంటాం. ఓకేనా, ఇక్కడ మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. నార్త్ పోలార్ నుంచి సౌత్ పోలార్ వరకు వెళ్ళే లైన్స్ ఏవైతే ఉంటే వాటిని మనం లాటిట్యూడ్స్ అని చెప్పి అంటాం. ఈస్ట్ పోలార్ నుంచి సౌత్ వరకు వెళ్ళే, ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే వాటిని మనం లాంగిట్యూడ్స్ అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. ఇవి కూడా చాలా వరకు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకి చిన్నప్పుడు గ్లోబల్ మనం చూసే ఉంటాం ఈ యొక్క లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి. అవి కూడా మనకి ఇంపార్టెంట్ బిట్లు కింద అడిగే అవకాశం ఉంది, అవి కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇంకా ఎందరో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ రైన్ఫాల్. ఓకేనా, బేస్డ్ ఆన్ రైన్ఫాల్ పైన మనం ఏంటంటే క్లైమేటిక్ రీజన్స్ అనేవి మనం డిసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఎంతెంత రైన్ఫాల్లో మనం నమోదైనట్టయితే ఏ ప్రాంతం మన ఈ యొక్క క్లైమేటిక్ రీజన్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటుంది ఇంపార్టెంట్, అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. రైన్ఫాల్ అని మనం దేంతో మెజర్ చేయడం జరుగుతుందంటే ఎంఎం. ఓకేనా, మిల్లీమీటర్స్లో మనం ఏంటంటే యూనిట్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఇంకా
ఈ రైన్ఫాల్ యూనిట్స్ ఏంటంటే మిల్లీమీటర్స్ అని చెప్పి అంటాం. మరి రైన్ఫాల్ అనేది కొలవడానికి ఉపయోగించుకునే పరికరం మీద ఏంటంటే రైన్ గేజ్ అని చెప్పి అంటాం. ఒక వర్షపాతం అనేది ఎంత నమోదయ్యింది ఒక రోజులో అని చెప్పి మనం తెలుసుకోవాలనుకున్నట్టయితే ఉపయోగించుకునే పరికరం ఏంటంటే రైన్ గేజ్. అది ఎక్విప్మెంట్ పేరు అనమాట, పరికరం పేరు. అదే యూనిట్స్ నేను అడిగినట్టయితే రైన్ఫాల్కి ఏంటంటే మిల్లీమీటర్స్ అని చెప్పుకోవచ్చు ఉంటుంది అనమాట. అవి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఇప్పుడు బేస్డ్ ఆన్ రైన్ఫాల్ని ఆధారంగా చేసుకొని మనం ఏ యొక్క క్లైమేటిక్ రీజన్స్ కింద మనం క్లాసిఫికేషన్ చేసుకోవడం జరిగిందని చెప్పి ఒకసారి చూద్దాం. లెస్ దెన్ 500 mm కానీ రైన్ఫాల్ కానీ నమోదైనట్టు అటువంటి క్లైమేటిక్ రీజన్స్ మనం అంటే ఎరైడ్ జోన్స్ అని చెప్పి అంటాం. అంటే అతి తక్కువ వర్షపాతం అనేది నమోదు అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అందువల్ల అటువంటి వాటిని మనం ఎరైడ్ జోన్స్ అని చెప్పి అంటాం అనమాట. అదే కాకుండా 500 నుంచి ఒక 750, 500 to 750 మధ్యలో మనకు రైన్ఫాల్ అనేది నమోదైనట్టయితే అటువంటి ఏరియాని మనం సెమీ ఎరైడ్ జోన్స్ అని చెప్పి అంటాం అనమాట. అలా కాకుండా 750 నుంచి ఒక 1000 mm రైన్ఫాల్ అనేది ఒక ఇయర్లీ వచ్చేసరికి మనకి నమోదైనట్టయితే అటువంటి వాటిని మనకి సబ్ ఎరైడ్ జోన్స్ అని చెప్పి అంటాం. ఇంకా మోర్ దెన్ 1000, ఓకేనా, వీకంటే ఎక్కువ వర్షపాతంగా నమోదైనట్టయితే అటువంటి రీజన్స్ మనం హ్యూమిడ్ రీజన్స్ అని చెప్పుకుంటాం అనమాట. ఈ యొక్క క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ రైన్ఫాల్ అనమాట. నీరు వర్షపాతంలో మనకి నమోదయ్యే లేదంటే లభించే విధానాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క ప్లేసులని మనం ఓకేనా క్లాసిఫికేషన్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈ యొక్క 4 పాయింట్లు మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదో ఒకటి ఇప్పుడు కూడా మనకు రెగ్యులర్గా అడిగే అవకాశం ఉంటుంది. ఎరైడ్ జోన్ యొక్క రైన్ఫాల్ నమోదు ఎంత, సెమీ ఎరైడ్, ఓకేనా, సబ్ ఎరైడ్, ఓకేనా, హ్యూమిడ్, ఇటువంటి ప్రదేశాల్లో ఎంతెంత రైన్ఫాల్ అనేది నమోదు అవ్వడం జరుగుతుందని చెప్పి మనకి ఇప్పుడు రెగ్యులర్గా బిట్లు అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిపైన కొంచెం ఫోకస్ చేసినట్లయితే మంచి స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.